హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం జామెట్రీకి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు, సరళ రేఖలు మరియు కోణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ లెవెల్ ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలోని పుస్తకాల సంఖ్య. ది ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథంలో 13 సంపుటాలు ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, లంబకోణ త్రిభుజానికి లాక్షణికమైన ఉపపత్తిని మొట్టమొదటగా ఇచ్చినటువంటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే భాస్కరాచార్యుడు. భాస్కరుడు 2 అనమాట, రెండవ భాస్కరుడు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రేఖాగణితంపై యూక్లిడ్ సహజ బుద్ధి కుశల శాస్త్రజ్ఞులైన ఆ పూర్వీకుల రేఖాగణిత సంబంధాలన్నింటినీ సేకరించి క్రమ పద్ధతిలో అమర్చినటువంటి అమూల్య గ్రంథం పేరు ది ఎలిమెంట్స్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రేఖాగణిత పితామహుడు యూక్లిడ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండునది మరియు కొలవదగినది ఏది అంటే రేఖాఖండము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెండు విభిన్న రేఖలకు గీయదగు తిర్యక రేఖల సంఖ్య. రెండు విభిన్న రేఖలకి అనంతమైనటువంటి తిర్యక రేఖలను మనం గీయవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రక్కపటం నుండి సదృశ్య కోణాల జత కానిది అని చెప్పించాడు. సదృశ్య కోణాలంటే తిర్యక రేఖకు ఒకే వైపు ఉంటాయి. ఒకటి అంతర కోణమై ఉండాలి, ఒకటి బాహ్య కోణమై ఉండాలి. చూడండి, యాంగిల్ 2, యాంగిల్ 6 ఒక సదృశ్య కోణాల జత. అలాగే యాంగిల్ 3, యాంగిల్ 7, యాంగిల్ 1, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 8. చూడండి, ఇక్కడ యాంగిల్ 2, యాంగిల్ 6 ఇది సదృశ్య కోణ జాతే. యాంగిల్ 3, యాంగిల్ 7 ఇది కూడా సదృశ్య కోణాలు జాతే. యాంగిల్ 1, యాంగిల్ 4 అనేవి ఆసన్న కోణాలు, సదృశ్య కోణాలు కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏకాంతర కోణాల లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 భిన్న శీర్షాల వద్ద గల కోణాలు. సరి అనేదే. తిర్యక రేఖకు ఇరువైపులా గల కోణాలు కాదు, తిర్యక రేఖకు ఇరువైపులా గల అంతర కోణాలు అయితే కోణాలని ఇచ్చాడు. ఇదే సరి కానిది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలైన ఆ కోణాల జతను ఏమంటామంటే రేఖీయ ద్వయం అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వన్లో లంబరేఖలకు సంబంధించి సత్యమైన ప్రవచనాలు ఏవి అన్నాడు. ఎల్ అనేది ఎంకు పర్పెండిక్యులర్ అయితే ఎం కూడా ఎల్కు పర్పెండిక్యులర్ అవుతుంది. ఇదే సత్యమైనది. సో అలాగే ఒక రేఖకు ఒకే ఒక లంబరేఖ గీయగలము. ఇది కూడా సరి అనేదే. లంబరేఖలు కూడా ఖండన రేఖలే. ఇది కూడా సరి అనేదే. రెండు లంబరేఖల మధ్య కోణం 90 డిగ్రీలు. ఇది కూడా సరి అనేదే. కాబట్టి ABCD ఇవన్నీ కూడా సత్యమైనవే. చూడండి, ABCD కలిగి ఉన్నది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పై పటంలో గరిష్టంగా ఎన్ని రేఖాఖండాలని గుర్తించవచ్చు? చూడండి, ఇక్కడ ఎన్ని బిందువులు ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. ఇక్కడ బిందువుల సంఖ్య n అని చెప్పి అనుకుంటే ఫార్ములా ఏమవుతుందంటే n × n-1/2 అవుతుంది. కాబట్టి 6 × 6 - 1 అంటే 5/2. 2 1s 2 3s 3 5s వచ్చేసి 15 రేఖాఖండాలు అంటే 15 రేఖాఖండాలు మనం గుర్తించవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ జతపరచండి అని చెప్పి సరైన జతపరచనేటువంటి విషయం ఏదని చెప్పి అడిగారు. ఇక్కడ వృత్తలేఖినితో మనం వృత్తాలు గీయవచ్చు, చాపాలు గీయవచ్చు. కాబట్టి వృత్తలేఖిని అనేది Dకి సంబంధించింది. విభాగినితోటి రేఖాఖండముని సమభాగాలుగా విభజించవచ్చు. కాబట్టి విభాగిని అంటే రేఖాఖండాలని సమభాగాలు విభజించేది. కోణమానితో కోణాలు గీయవచ్చు, స్కేల్ తోటి రేఖాఖండాలు గీయవచ్చు. సో DBAC. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కళావతి తన ఇంటిలోని గోడ గడియారంలోని సమయము 9 గంటలు అయినప్పుడు తన తమ్ముడు శశిభూషణ్ని పిలిచి చిన్నమూల ఆధారంగా రెండు మూలల మధ్య కోణం ఎంత అని అడిగింది. శశిభూషణ్ సరైన సమాధానం చెప్పాడు. అయినా అతను చెప్పిన సమాధానం క్రింది వానిలో ఏమై ఉంటుంది? చూడండి, ఇక్కడ గంటకి 9 గంటలు అయినప్పుడు ఈ విధంగా ముళ్ళు అనేది మనకు చూపిస్తుంది. అంటే ఇదంతా కూడా కోణం అవుతుంది. గంటకు 30 డిగ్రీలు. సో 9 గంటలు అంటే 9 30లు వచ్చేసి 270 డిగ్రీలు.
270 డిగ్రీలు అనేది పరావర్తన కోణాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, క్రింది వానిలో ఏవి సమాంతర రేఖల్ని సూచించవు అన్నాడు. కిటికీ యొక్క నిలువు కడ్డీలు ఇలా ఉంటాయి కాబట్టి సమాంతరాలను సూచిస్తాయి. పుస్తకం యొక్క పక్క అంచులు ఇలా ఉంటాయి, ఇవి లంబాన్ని సూచిస్తాయి కాబట్టి సమాంతర రేఖలను సూచించింది పుస్తకం యొక్క పక్క అంచులు. రైలు పట్టాలు సమాంతరంగా ఉంటాయి. నల్లబల్ల యొక్క ఎదురెదురు అంచులు ఇవి కూడా సమాంతరంగా ఉంటాయి. పుస్తకం యొక్క పక్క అంచులు లంబంగా ఉంటాయి. సో సమాంతర రేఖలను సూచించినది ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కోణమాన్ని గురించి సరికాని ప్రవచనం ఏది అన్నాడు. ఆధార రేఖ లంబరేఖ కలుసుకునే చోటుని కేంద్ర బిందువు అంటారు, ఇది సరి అయినదే. అలాగే సవ్యదిశలో కోణాలు గుర్తించబడి ఉన్న స్కేల్ని బయట స్కేల్ అంటారు, ఇది కూడా సరి అయినదే. అపసవ్య దిశలో కోణాలు గుర్తించబడి ఉన్న స్కేల్ని లోపలి స్కేల్ అంటారు, ఇది కూడా సరి అయినదే. లోపల స్కేల్పై 20 డిగ్రీల కోణాన్ని పెంచుతూ విలువలు 180 డిగ్రీల వరకు గుర్తించబడి ఉంటాయి. ఇక్కడ విలువలు 20 డిగ్రీల కోణం పెంచవు, 10 డిగ్రీలు పెంచుతూ 180 వరకు ఉంటాయి కాబట్టి ఇదే తప్పు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏది అన్నాడు. ఒక భ్రమణంలో 360వ భాగాన్ని డిగ్రీ అంటారు, ఇది సరి అయినదే. లంబకోణం ఇక్కడ రెండో చూడండి, పరావర్తన కోణం సరళ కోణం కంటే ఎక్కువ. సరళ కోణం అంటే 180 డిగ్రీలు, పరావర్తన కోణం అనేది 180 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా రైటే. లంబకోణం కంటే అల్పకోణం తక్కువ, ఇది కూడా సరి అయినదే. లంబకోణం అంటే 90 డిగ్రీలు, అల్పకోణం అంటే 90 కంటే తక్కువ. అధిక కోణము సరళ కోణం కంటే పెద్దది. అధిక కోణం అంటే 90కి 180కి మధ్యలో ఉండేది. సరళ కోణం అంటే 180 డిగ్రీలు కాబట్టి ఇది అసత్య ప్రవచనము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వారిని జతపరచండి అని ఇచ్చాడు. 90 డిగ్రీలు అంటే లంబ కోణము, 0 డిగ్రీలు అంటే శూన్య కోణము, 180 అంటే సరళ కోణము, 360 అంటే సంపూర్ణ కోణము. సో లంబ కోణము, శూన్య కోణము, బీడీసీఏ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 రేఖాఖండాల పొడవులను పోల్చొట్లో ఉపయోగపడే మేలైన జామితీయ పరికరం అంటే విభాగిని అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సత్య ప్రవచనం కానిది ఏది అని చెప్పి ఇచ్చారు. ఒక బిందువు నుంచి ఎన్ని రేఖలైనా గీయవచ్చు, ఇది సత్యమే. రేఖలో కిరణం అనేది ఒక భాగము, ఇది కూడా సత్యమే. రేఖాఖండం యొక్క పొడవును కొలవలేమన్నారు, ఇది అసత్యము. రేఖాఖండం యొక్క పొడవును కొలవచ్చు, సత్య ప్రవచనం కానిది ఇదే. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే రేఖాఖండంపై అనంత బిందువులను గుర్తించవచ్చు అన్నాడు, గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఉన్న కోణం విలువ అన్నాడు. ఒక కోణం ఎక్స్ అనుకుందాము, దాని పూరక కోణం 90 - x అవుతుంది. ఈ 90 - x అనేది సంపూరక కోణంలో అంటే 180 - xలో 25% ఉంది. అంటే 25% అంటే 25/100 అంటే 1/4 ఉంటుంది. సో 90 - x = 180 - x/4. 4 ఇటు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. 4 × 90 360 -4 × x 4x. 360 - 4x = 180 - x అవుతుంది. సో అప్పుడు చూడండి, ఈ -4x అటు తీసుకెళ్ళండి. 360 - 180 = 4x - x అవుతుంది. 180 = 3x అవుతుంది. సో x వాల్యూ 60 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 2 సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడు శీర్షాభిముఖ కోణాలు సమానము, ఇది కరెక్టే. 2 సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు వాటి శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి, ఇది ట్రూ అవుతుంది. 2 సరళ రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు సదృశ కోణాలు సమానం అన్నాడు. సదృశ కోణాలు సమానం కానవసరం లేదు కాబట్టి ఇది తప్పు. సో ట్రూ ఫాల్స్, ఏ అనేది ట్రూ, బి అనేది ఫాల్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే 2 సరళ రేఖలు ఇలా ఖండించుకున్నప్పుడు శీర్షాభిముఖ కోణాలు సమానమవుతాయి. ఓకే, 2 సరళ రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే ఓకేనా, అప్పుడు సదృశ కోణాలు సమానం కానవసరం లేదు. ఇవి ప్యారలల్ అయినప్పుడే సమానంగా ఉంటాయి. ఒకవేళ ప్యారలల్ కాకపోతే సమానం కానవసరం లేదు. సో ఆప్షన్ 3 ఏ సత్యము, బి అసత్యం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించిన ఏర్పడు కోణాల జతలకు సంబంధించి అసత్యమైనది ఏది. 2 సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే చూడండి, ఇలా 2 సమాంతర రేఖలు ఉన్నాయి. ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే ఏకాంతర కోణాలు అనేవి సమానం అవుతాయి, ఇది రైటే.
అలాగే సదృశ్య కోణాలు కూడా సమానమవుతాయి, ఏక బాహ్య కోణాలు కూడా సమానమవుతాయి. తిర్యగ్రేకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు సమానం కాదు, వాటి మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి అసత్యం అనేది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 180 డిగ్రీల కంటే ఎక్కువ మరియు 360 డిగ్రీల కంటే తక్కువగా ఉన్న కోణాన్ని పరావర్తన కోణం అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x, 2x - 5లు పూరక కోణాలు అయితే x విలువ అన్నారు. ఇప్పుడు ఈ పూరక కోణాలు అంటే వాటి మొత్తం 90 డిగ్రీలు ఉండాలి. 3x + 2x, 5x - 5 వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. అంటే 5x వచ్చేసి 90 + 5 95 వస్తుంది. 5x - 5 అనేది 90, 5x = 95. సో x అనేది 19 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సమాంతర రేఖలను ఖండించే తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాల నిష్పత్తి 2:3 అయితే వాటిలో చిన్న కోణం అన్నాడు. చిన్న కోణం అంటే 2 మొత్తం నిష్పత్తుల మొత్తం 5. ఓకేనా, అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో 5 1s 5 3s 5 3s 15, 5 6s 36, 2s వచ్చే 72 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, 2 సంపూరక కోణాలు 5:7 రేషియోలో ఉంటే ఒక కోణం అన్నాడు. చూడండి, 2 సంపూరక కోణాలు 5:7 రేషియోలో ఉన్నాయి. అంటే ఒకటి 5x అవుతుంది, ఇంకోటి 7x అవుతుంది. మొత్తం 12x. 12x అనేది 180 అయితే x వచ్చేసి 180/12 అంటే 12 1s 12 5s 15 వస్తుంది. x అనేది 15 అంటే 5 × x అంటే 5 × 15, 5 15s వచ్చే 75. ఇక్కడ 75 అనేది లేదు. అలాగే 7x, 7 × 15, 15 7s 105. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ 3 బిందువులు సరేకియాలు కానీ 5 బిందువులు గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్య అన్నారు. చూడండి, ఇక్కడ ఈ 3 బిందువులు సరేకియాలు కానీ ఎన్ని బిందువులు గుండా? 5 బిందువులు గుండా. అంటే n అనేది 5 అని ఇచ్చారు. ఫార్ములా ఏంటంటే n × n - 1/2, 5 × 4/2, 5 2s 10 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, క్రింది వానిలో సరికానిది అన్నారు. 2 రేఖలు సమాంతరాలు అయితే అవి సతలీయాలు. సమాంతర రేఖలు అనేవి ఒకే తలంలో ఉంటాయి కాబట్టి సతలీయాలు అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. అలాగే సరికానిది అన్నారు. సరికానిదాన్ని గుర్తిస్తాం. 2 రేఖలు సతలీయాలు అయితే, 2 రేఖలు ఒకే తలంలో ఉంటే అవి సమాంతరాలు కాకపోవచ్చు, లంబాలు కావచ్చు, ఖండించుకునే రేఖలు కావచ్చు. కాబట్టి ఇది తప్పు. కాబట్టి సరికానిది ఏది అంటే ఆప్షన్ 2నే. ఇది చూద్దాం. LMNలు సతలీయాలు అయితే L అనేది Mకి లంబంగాను, M అనేది Nకి లంబంగా ఉంటే L = N అవుతుంది. ఇది రైటేను. ఇది L అనే లైను. ఓకే, ఇది M అనే లైను. L అనే లైను Mకి లంబంగా ఉంది. ఈ M అనే లైను Nకి లంబంగా ఉంది. అప్పుడు L Nలు ఏమవుతాయి అంటే ప్యారలల్ అవుతాయి. ఈ 2 L N ప్యారలల్ అవుతాయి. అలాగే LMNలు సతలీయాలు. L అనేది Mకి ప్యారలల్గా ఉంది, M అనేది Nకి ప్యారలల్గా ఉంది. అప్పుడు L Nలు ఏమవుతాయి అంటే ప్యారలల్ అవుతాయి. ఇది కూడా రైటే. సో సరికానిది అంటే ఆప్షన్ 2 అనేది సరికానిది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది పటంలో x:y:z = 3:4:5 అన్నారు. x, y, z ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి 3x 4x 5x = 180. సో 3 + 4 7, 7 + 5 12, 12x అనేది 180 అవుతుంది. 12x 180 అంటే x వచ్చేసి 180/12, 12 1s 12 5s. సో x అనేది 15 అవుతుంది. సో ఇది 15 డిగ్రీస్ అవుతుంది. సో x 15 అవుతుంది. కానీ ఇక్కడ ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 3:4:5 కదా. x అంటే 3x కాబట్టి 3 × 15 45 ఉంటుంది. అంటే x వాల్యూ 45. y వచ్చేసి 4x కాబట్టి 4 15s 60 అవుతుంది. z అనేది 5x కాబట్టి 5 15s వచ్చేసి 75 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. x = 45 ఇది రైటేను. అలాగే y = 60 ఇది కూడా కరెక్టేనే. తర్వాత z = 75 ఇది కూడా కరెక్టే. z + x అన్నాడు. 45 + 70 120 అవుతుంది. కానీ ఇక్కడ 130 ఇచ్చారు. ఇది తప్పు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్క పటంలో ఆసన్న కోణాల జతలు అన్నారు. యాంగిల్ A, యాంగిల్ B ఒక పేరు అవుతుంది. అలాగే యాంగిల్ B, యాంగిల్ C ఒక పేరు అవుతుంది. యాంగిల్ C, యాంగిల్ D ఒక పేరు అవుతుంది. కాబట్టి ఈ 3 ఆసన్న కోణాల జతలు అవుతాయి. చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ C, యాంగిల్ D. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7వ తరగతి పాఠ్యపుస్తకం యొక్క ఒక అంచు సూచించినది రేఖాఖండాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ క్రింది పాఠంలోని కోణాల జతలను వాటి రకాలతో వివరించండి, జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ యాంగిల్ 2, యాంగిల్ 3 ఆసన్న కోణాలు అవుతాయి. ఇక్కడ అడిగేవేంటి చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 7 ఇచ్చారు. యాంగిల్ 1, యాంగిల్ 7 వచ్చేసి ఏకబాహ్య కోణాలు అవుతాయి. అలాగే రెండోది యాంగిల్ 4, యాంగిల్ 6 ఇవి ఏకాంతర కోణాలు అవుతాయి. ఆప్షన్ ఇది ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 7 వచ్చేసి ఏకబాహ్య కోణాలు, యాంగిల్ 4, యాంగిల్ 6 వచ్చేసి ఏకాంతర కోణాలు, యాంగిల్ 1, యాంగిల్ 5 సదృశ్య కోణాలు అవుతాయి. యాంగిల్ 1, యాంగిల్ 5 సదృశ్య కోణాలు అవుతాయి. తర్వాత లాస్ట్ యాంగిల్ 3, యాంగిల్ 6. యాంగిల్ 3, యాంగిల్ 6 వచ్చేసి తిర్యగ్రేఖ ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు, అంటే వరుస అంతర కోణాలు అవుతాయి. ఓకేనా, ఇది రైట్ అవుతుంది. చూడండి నెక్స్ట్ వన్, ప్రక్క పటంలో A:B 3:2 అన్నారు. AB అనేవి ఒకే లైన్ మీద ఉన్నాయి. ఈ పటంలో A:B ఎంత ఇచ్చారంటే 3:2 అని ఇచ్చి C-D ఎంత అన్నారు. సో చూడండి, అప్పుడు A వచ్చేసి 3x, B వచ్చేసి 2x అవుతుంది. సో A, B రెండు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఓకేనా, అప్పుడు సరైక్యాలు అవుతాయి. అంటే 3x + 2x వచ్చేసి 180 అవుతుంది. 5x వచ్చేసి 180 అవుతుంది. ఓకే, అప్పుడు x వచ్చేసి 180/5 అంటే 36 వస్తుంది. x 36 వస్తుంది. సో A అనేది 3x కాబట్టి 3 × 36 108 అవుతుంది. A 108 అయితే ఇక్కడ శీర్షాభ ముక్కోణాలు సమానం కాబట్టి C కూడా 108 అవుతుంది. ఇది 2x అనమాట. B అనేది 2 × 36 ఇది 72 అయితే D కూడా 72 అవుతుంది. సో 108 C - D కాబట్టి 108 - 72 ఎంత వస్తుందంటే 36 వస్తుంది. 36 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పశ్చిమ దిశగా నీ ముఖాన్ని ఉంచి అపసవ్య దిశలో 3/4 పరిభ్రమణం చేసినట్లయితే నీవు ఏ దిక్కు వైపు తిరిగి ఉంటావు అన్నాడు. చూడండి, 4 దిక్కులు ఇలా వేసుకోండి. ఓకేనా, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అంటే ఇక్కడ ఉన్నావు ఫస్ట్, నీ ముఖం ఇటువైపు ఉంది. ఇప్పుడు అలా అపసవ్య దిశ అన్నారు. ఇక్కడికి వచ్చేసి 1/4, ఇది 2/4, ఇది వచ్చేసి 3/4 అంటే నార్త్ పోల్ అవుతుంది. ఓకేనా, 1/4 వచ్చేసి నార్త్ నుంచి, 1/4 వచ్చేసి వెస్ట్ నుంచి సౌత్కి వస్తుంది. 2/4 వచ్చేసి సౌత్ నుంచి ఈస్ట్కి వస్తుంది. 3/4 వచ్చేసి ఈస్ట్ నుంచి నార్త్కి వస్తుంది. కాబట్టి నార్త్ అంటే ఉత్తరం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్తర దిక్కు నుండి ప్రారంభమై అపసవ్య దిశలో తూర్పు వైపుకు తిరిగిన నీవు ఎన్ని లంబకోణాలు తిరిగినట్లు. ఉత్తరం అంటే ఇది, అపసవ్య దిశ అంటే ఇలా వస్తా ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? తూర్పు దగ్గరకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఒక లంబకోణము, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 2 లంబకోణాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 3 లంబకోణాలు. సో ఎన్ని లంబకోణాలు తిరిగాడంటే 3. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్క పటం నుండి యాంగిల్ BCDని కనుగొనండి అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటే ఇది 100 కాబట్టి ఇది 80 degrees ఉంటుంది. ఇది 120 కాబట్టి 60 ఉంటుంది. ఎందుకంటే అంతర్కోణాలు మొత్తం 180, ఇది 120 కాబట్టి 60, ఇది 100 కాబట్టి 80. ఇక్కడ అడిగింది యాంగిల్ BCD, ఈ లోపల ఎంత అని అడిగారు. 80 + 60 140 కాబట్టి ఇక్కడ వచ్చేసి 40 degrees ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది పటంలో L = M అయితే X వాల్యూ అన్నారు. చూడండి, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకోండి. ఇది 70 అయితే ఇది కూడా 70 అవుతుంది. ఇది 50 అయితే ఇది కూడా 50 అవుతుంది. సో 70 + 50 120. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.